But we can't do it through denominations. We can't do it under psychology. We can't do it under arithmetic, or we can't do it with education. సంఘ శాఖల ద్వారా మనం దాన్ని చేయలేము. మనస్తత్వ శాస్త్రం కింద దాన్ని మనం చేయలేము. విధితో మనం దాన్ని చేయలేము. గణితం కింద మనం దాన్ని చేయలేము. We separate ourselves, divide ourselves. We are not divided. We are one person indeed in Christ Jesus. We are all one in Christ. And our denominations will never do it. As good as they are, they won't do it. Our education is the greatest hindrance the gospel ever had, is education. మనము మనలను వేరు చేసుకుని మనలను విభజించుకున్నాము. మనము విభాగింపబడలేదు. క్రీస్తు యేసులో నిజానికి మనం ఒకే వ్యక్తిగా ఉన్నాము. క్రీస్తులో మనము ఒకటిగా ఉన్నాము. మరియు మన సంఘ శాఖలు ఎన్నడూ దాన్ని చేయలేవు. వారు ఎంత మంచి వారయ్యున్నను వారు దాన్ని చేయలేరు. ఎన్నడైనా సువార్త కలిగి ఉన్న అతి గొప్ప ఆటంకము మన విద్య అయ్యున్నది. What we need is not education. We need the power and demonstration of the Holy Ghost back in the church to demonstrate the power. Jesus never said go into all the world and teach. మనకు అవసరమైనది విద్య కాదు. దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుటకు మనకు పరిశుద్ధాత్మ యొక్క ప్రదర్శన మరియు శక్తి అవసరమైనది. He never said go into all the world and he said go into all the world and preach the gospel. And the gospel is to demonstrate the power of the Holy Ghost, the resurrection. We're still a million miles short and where we should be. Let us move forward. Let's go back where we left him at the Feast of Pentecost. మీరు సర్వలోకమునకు వెళ్లి ఉపదేశించండి అని యేసు ఎన్నడూ చెప్పలేదు. మీరు సర్వలోకమునకు వెళ్లి దాన్ని చేయండి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరియు సువార్త అనగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పునరుద్ధానమును ప్రదర్శించుట. మనం ఎక్కడ తప్పకుండాలో దానికంటే ఇంకను మనము 10 లక్షల మైళ్ళు తక్కువగా ఉన్నాము. మనము ముందు కదులుదాము. ఎక్కడ మనం ఆయన విడిచిపెట్టామో ఆ పెంతెకోస్తు పండగ నొద్దకు తిరిగి వెడదాం. Jesus said in John, I believe the 15th chapter, he said, I am the vine, ye are the branches. Well, now, if that vine put forth the first branch, and out of that branch wrote a book of Acts, the second branch will make another book of Acts. యేసు అన్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అని నేను నమ్ముతాను. నేను ద్రాక్షావళిని, మీరు తీగలయ్యున్నారు. ఇప్పుడు బాగుంది. ఆ ద్రాక్షావళి మొదటి కొమ్మ ముందుకు వచ్చినప్పుడు ఆ కొమ్మ నుండి ఒక అపోస్తుల కార్యములు వ్రాయబడింది. రెండవ కొమ్మ మరొక అపోస్తుల కార్యమును తయారు చేస్తుంది. The third branch will make another book of Acts. And every branch that comes out of that vine will be the same as the first branch was. మూడవ కొమ్మ మరొక అపోస్తుల కార్యములు తయారు చేస్తుంది. మరియు ఆ ద్రాక్షావళి నుండి వచ్చే ప్రతి కొమ్మ దాని మొదటి కొమ్మ వలె ఉంటుంది. Now, you can draft. We know that. I've seen a citrus tree with about 8 different kinds of fruit on it. I've seen an orange tree putting grapefruits and lemons and everything else on it. But they were drafted in. ఇప్పుడు మీరు అంటుకట్టవచ్చు. మనకు తెలుసు, ఒక పుల్లని పండ్ల చెట్టు, దాని మీద 8 వేర్వేరు రకములైన పండ్లు కలిగి ఉన్నది. బత్తాయి చెట్టు ద్రాక్ష పండ్లను, నిమ్మకాయలను మరియు సమస్తమును దాని మీద కలిగి ఉన్నది. అయితే అది దానిలో అంటుకట్టబడ్డాయి. That's what's the matter today. We've drafted in our ideas, drafted in our denominations. But if that tree ever puts forth another fruit vine itself, it'll be like the original was that went into it. Hallelujah. ఈ దినమున ఇబ్బంది అదే. మన ఆలోచనలను, మన సంఘ శాఖలను లోనికి అంటుకట్టాము. కాని ఆ చెట్టు ఎన్నడైనా దానికయ్యేది మరొక ఫలపు కొమ్మను వేసినట్లయితే అది లోనికి వెళ్లిన అసలైన వాటి వలె ఉంటుంది. హల్లెలూయా. Oh, church will blend together, but we need the power of the original. We need the Holy Ghost, the power of the resurrection of Jesus Christ. That's what He told us to do. ఓ సంఘము ఏకంగా మిశ్రమవుతుంది. కాని మనకు అవసరమైంది అసలైన శక్తి. మనకు పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అవసరమైనది. ఆయన మనలను చేయమని చెప్పింది అదే. I am the vine, ye are the branches. If a grapevine puts forth a shoot that comes out with pretty blue grapes, the next vine it brings out will have pretty blue grapes on it. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ద్రాక్షావళి ఒక కొమ్మను వేసినట్లయితే మరియు అది చక్కని నీలిరంగు ద్రాక్షలను కాసినట్లయితే తరువాత ద్రాక్షావళి కూడా దాని మీద నీలిరంగు ద్రాక్షలను కాస్తుంది. If the first vine come out and they fell under the impact of the Holy Spirit and they did great miracles and signs and sealed their testimony to a world, even many of them with their own testimony, with their blood they seal their testimony. మొదటి ద్రాక్షావళి బయటికి వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద వారు గొప్ప అద్భుతములు, సూచక్రియలు చేశారు మరియు లోకమునకు ఒక సాక్ష్యమును ముద్రించారు. వారిలో అనేకులు వారి సొంత సాక్ష్యమును
వారి రక్తముతో వారి సాక్ష్యములను ముద్రించారు. They went through all kinds of perils and everything to bring the gospel. They suffered, they were beaten, they were punished. Must we be carried home to heaven on a flowery bed of ease while others fought to win the prize and sail through bloody seas? What do we expect to do? I must fight. If I must reign, increase my courage, Lord. Certainly. సువార్తను బయటికి తెచ్చుటకు వారన్ని రకములైన అపాయములు గుండా వెళ్లారు. వారు శ్రమపడ్డారు, వారు కొట్టబడ్డారు, వారు శిక్షించబడ్డారు. రక్తపు నదులు గుండా ఇతరులు బహుమానం పొందుటకు పోరాడినప్పుడు మనము తప్పక సుఖమైన పూల పాన్పు మీద పరలోకపు గృహమునకు మోసుకుని పోబడతామా? మనము ఏది చేయుటకు ఎదురు చూస్తున్నాము? నేను తప్పక ఏలవలనంటే నేను తప్పక పోరాడాలి. ప్రభువా, నా ధైర్యమును పెంచుము నిశ్చయముగా. We don't need a new denomination. We don't need a new church building. What we need today is an old-time, backwoods, sky blue, sin-killing Pentecostal revival that was born in Pentecost and back into the church again. The power of the Holy Ghost again to bring Jesus on the scene. మనకు సంఘ శాఖ అవసరం లేదు. మనకు కొత్త సంఘ కట్టడం అవసరం లేదు. ఈ దినమున మనకు అవసరమైనదేమనగా పాతకాలపు అడవుల్లోని నీలి ఆకాశపు రంగు పాపమును చంపు పెంతుకొస్తు ఉద్యమము. పెంతుకొస్తున్నది పుట్టింది. తిరిగి సంఘము లోనికి రావలసినది. తిరిగి యేసును రంగం మీదకు తెచ్చు పరిశుద్ధాత్మ యొక్క శక్తి. The God of history always rises on the scene in a crucial moment. We need it. That's what's the matter with our church today. We're getting too far back. We're falling into the fashions of the world. And gradually, year by year, it begins to die a little and wither away. ఎల్లప్పుడూ క్లిష్టమైన తరుణంలో చరిత్రలోని దేవుడు రంగం మీదకి లేస్తాడు. అది మనకు అవసరం. అదే ఈ దినమున మన సంఘములతో ఉన్న ఇబ్బంది అయ్యున్నది. మనం ఎంతో దూరంగా వెనక్కి వెడుచున్నాము. మనము లోక సంబంధమైన నాజుకుల్లోనికి పడిపోతున్నాము. మరియు క్రమేణా ప్రతి సంవత్సరము అది కొంచెముగా చనిపోతూ ఎండిపోయింది. It's pruning time pretty soon. God will cut it back as sure as I'm standing in this pulpit. God will cut her back to make her bear fruit. He'll cut the works of the world out of it one of these days. Such a disgrace the way the church is carried on under the name of religion. అతి త్వరలోనే ఇది కొమ్మలన్నరు కాలమై ఉన్నది. నేను వేదిక మీద ఎంత ఖచ్చితంగా నిలబడి ఉన్నానో అంతే ఖచ్చితంగా దేవుడు దానిని వెనకకు నరికివేస్తాడు. ఆమె ఫలము ఫలించినట్లుగా దేవుడు ఆమెను వెనకకు నరికివేస్తాడు. ఈ దినముల్లో ఒక దినమున లోక సంబంధమైన కార్యములను దానిలో నుండి నరికివేస్తాడు. మతము పేరు కింద సంఘము కొనసాగుతున్న విధానము ఎలాంటి అపకీర్తి. And we find out when Jesus left, death set in. When Jesus leaves our church, the power of the Holy Spirit leaves our church, it begins to dwindle and die. And after a while, there's nothing more to it. Now, when Jesus left, death set in. Oh, what a sad time it was. యేసు వెళ్లిపోయినప్పుడు మరణము లోనికి వచ్చినట్లు మనం కనుగొంటాము. యేసు మన సంఘమును విడిచిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంఘమును విడిచిపెట్టినప్పుడు అది వాడిపోయి చనిపోటారంభమవుతుంది. కొంచెం తర్వాత దానికి ఇక ఎంత మాత్రము ఇక ఎక్కువ లేదు. ఇప్పుడు యేసు వెళ్లిపోయినప్పుడు మరణములోనికి వచ్చింది. ఓ, అది ఎలాంటి విచారకరమైన సమయము.